అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ దిక్సూచి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో వినూత్నంగా వివిధ రకాల శకటాలతోటి ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యులుగా, విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన సాధించిన విజయాలు, చేసిన ప్రగతి, చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చెప్పే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా వివిధ రకాల ఈ శకటాల్లో ఆయన చేపట్టిన అన్ని బాధ్యతలు, అన్ని రంగాల్లో కూడా వారు ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది ఈ శకటాల రూపంలో వివరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాడు యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అలానే భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించడం, అలానే కార్యకర్తలకు అండగా దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఉన్న విధంగా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, అలాగే ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అక్కడ ప్రజా దర్బారు నిర్వహించే అనుక్షణం ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ అండగా ఉంటాం. ఇంకో పక్క మంగళగిరి శాసనసభ్యులుగా 39 సంవత్సరాలుగా గెలవని చోట పోటీ చేసి 91,000 మెజారిటీతోటి అఖండ విజయం సాధించి మంగళగిరిని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తూ లైబ్రరీలు, స్కూల్స్, పార్కులు, హాస్పిటల్స్ ఇట్లా అన్ని మౌలిక సదుపాయాలతోటి, అలానే ఉద్యోగాల ఉపాధితోటి మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకో పక్క విద్యాశాఖ మంత్రిగా అధికారం చేపట్టిన సంవత్సరంలోనే ఒక మెగా డిఎస్సీని పెట్టి 16,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. అలానే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పేరెంట్స్ టీచర్ మీట్ అని చెప్పేసి ఎక్కడా లేని విధంగా టీచర్లకి అలానే పేరెంట్స్కి ఒక అనుసంధానం ఏర్పాటు చేయటం, అలానే పిల్లలకి ఓన్లీ చదువుల్లోనే కాదు వాళ్ళు క్రీడల్లోనూ, కళల్లోనూ అన్నింటిలోనూ ఉండాలి అని చెప్పేసి ప్రతి శనివారం నో బ్యాక్ డే అని చెప్పేసి తీసుకురావటం, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయటం, అలానే ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం, అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి ఉచిత మెటీరియల్, అలానే ట్రైనింగ్ కోర్సులు ఉచితంగా ఇవ్వటం, ఎన్నెన్నో విద్యాపరంగా ఎన్నో మార్పులు, సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. అలానే ఇంకో పక్క రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్గా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలు ఫోన్ ద్వారా జస్ట్ ఒక బటన్ ద్వారా వాళ్ళు సేవలు పొందే ఒక వినూత్నమైన ఆలోచన నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ వాట్సాప్ గవర్నెన్స్ని. ఇంకో పక్క హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే కల్పనే ధ్యేయంగా వారు నిరంతరం శ్రమిస్తూ అనేక కంపెనీలను ఇక్కడ తీసుకొస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ $15 బిలియన్ ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్, ఐబిఎం, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి అనేక కంపెనీలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకో పక్క త్వరలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి మన ఆంధ్ర రాష్ట్రం దిక్సూచిగా ఉండబోతుంది. నాడు హైదరాబాద్ని ఐటీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు, అలానే రేపు రాబోయే ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఇక్కడ లక్షలాది ఉద్యోగాలతోటి ఆంధ్ర రాష్ట్ర భవిత మారబోతోంది. దీనికి కూడా ప్రధాన కారణం నారా లోకేష్ గారి చొరవే. నారా లోకేష్ గారు ఇన్ని బాధ్యతల్ని ఇంత సమర్థవంతంగా ఇంత తక్కువ సమయంలో నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో, అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా వారు ముందుకు సాగుతున్నారు. వారు చేస్తున్న ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఈ శకటాల్లో సౌకర్యంగా వివరించడం జరిగింది. వారు ఇలానే దిగ్విజయంగా ముందుకు సాగాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఇంతమంది అజరథ మహారథులందరూ ఇక్కడికి ఇచ్చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మార్గదర్శిగా
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా యువగల సారథిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినూతనంగా ఎంతో అద్భుతంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో నారా లోకేష్ అనే ఒక యువకుడు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా ఎక్కడ ఓటమికి భయపడకుండా ప్రజాసేవ ద్వారా ప్రజల మన్నలను పొందాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు తిరిగి అదే నియోజకవర్గంలో 90,000 మెజారిటీతో గెలిచి ప్రజలకు వారధిగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యాశాఖకు సంబంధించి గతంలో ఎవ్వరూ ఆలోచించినటువంటి విధంగా కూడా ఈరోజు పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అటువంటి మహానాయకుడిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో తెలుగువారి ప్రఖ్యాతిని పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ అలాగే కాగ్నిజెంట్ కానీ అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఒక యువ నాయకుడిని ప్రశంసించేటువంటి ఈరోజు తీరు. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో అనేక మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టెక్నాలజీ కానీ అలాగే నిజమైనటువంటి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ యువగళంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల సమస్యలను కూడా తీసుకొని వారికి కావాల్సినటువంటి స్కూళ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి పిల్లలకు అవసరమైనటువంటి ప్రతి నిత్యం ఏదైతే క్వాలిటీ అయినటువంటి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి అనేక మార్పులు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం. ఒక పక్కన ఐటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మానవుల డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక యాక్టివిటీని తీసుకొని ఈరోజు రాష్ట్రంలో వందలాది మంది యువకులకి మార్గదర్శిగా నిల్చున్నటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఆయనందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని ముఖ్యంగా మెగా డిఎస్సి పేరుతో ఈరోజు 16,000 కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడిగా మనందరం కూడా అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సోదరులు మన్నవ మోహన్ కృష్ణ గారికి ఏదో మామూలుగా బర్త్డేలు అంటే ఒక కేక్ కటింగ్ ద్వారా నిర్వహించేటువంటి బర్త్డేని ఒక వినూతనంగా ఒక ఆలోచన పరంగా ప్రజలకు ఒక నాయకుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆయన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావాన్ని నిరూపించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా లోకేష్ గారి ఫాలోవర్స్ అందరూ కూడా తప్పకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారికి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నారా లోకేష్ గారు గత సంవత్సరన్నర కాలంలో వారి శాఖల పరంగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి సేవల్ని శకటాల రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది ఎంతో అభినందనీయం. ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ మనం చేసిన మంచిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చెప్పే విధానంలో ఒక్కొక్క రీతిన ఒక్కొక్కరు తీసుకెళ్తూ ఉంటారు. దానికి ఒక వినూత్నమైన రీతిలో ఇవాళ మన్నవ మోహన్ కృష్ణ గారు ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ నారా లోకేష్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఇప్పటికి 44 సంవత్సరాలు అయింది. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుకు నడిచింది. అక్కడి నుంచి 32 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలా అప్రతిహతంగా పార్టీ ముందుకెళ్తా ఉంది. గత ఒక 5-6 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు పార్టీ దైనందిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన చేపట్టి ఒక వినూత్నమైన రీతిలో కార్యకర్తలకి అండగా నేనున్నాననే ఒక భరోసాని పార్టీ నుంచి కల్పిస్తూ
ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఒక భరోసాతో ధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఎదిరించి నిలబడ్డారు పార్టీ క్యాడర్. అంటే అది నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్థైర్యం, వారు ఇచ్చినటువంటి భరోసా కూడా ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వారు చివరిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటించిన విధానం, కార్యకర్తలను కలిసిన విధానం, కార్యకర్తలను ఎన్నికలకి కార్యోన్ముఖులు చేసిన విధానం మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీకి కూడా తీసుకోని విధంగా ఒక యువనేత మనకు ఉన్నటువంటి ఒక ఆస్తి నారా లోకేష్ గారు. ఈ పార్టీకి దొరికినటువంటి ఒక ఆస్తి. అటువంటి నాయకత్వాన్ని మనం పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలైన సంవత్సరంన్నర అయింది మనం అధికారంలోకి వచ్చి, రాబోయే ప్రతిరోజు కూడా రాజకీయాల్లో ఉన్నామంటే, ప్రజా జీవితంలో ఉన్నామంటే ప్రతిరోజు మనకు హార్డీలే. దాన్ని గుర్తుపెట్టుకొని అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అపోజిషన్లో అవహేళనలు, అరాచకాలు, అక్రమ కేసులు, జైళ్లు అన్నీ తట్టుకొని నిలబడ్డారు పార్టీ క్యాడర్. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి నిరంతరాయంగా తీసుకెళ్తూ ప్రజల మద్దతు నిరంతరం పొందుతూ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ విజయలంక మోగించే విధంగా కార్యకర్తలు చైతన్యవంతం అయి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి నారా లోకేష్ గారిని ఒక దిక్సూచిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఇటువంటి జన్మదినోత్సవ కార్యక్రమాల్ని చేసిన దానికి మనం కూడా సంతృప్తి చెందడానికి కానీ నాయకత్వం సంతృప్తి చెందడానికి కానీ అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యువతరం అంతా కూడా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీని రోజు రోజుకి పటిష్టవంతం చేయడంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోహన్ కృష్ణ గారికి అభినందనలు, అదేవిధంగా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.